మీకంటే ముందు టేస్ట్ చేయబోతున్నా. చూడండి ఎంత బాగున్నాయో, చూసింటే తినేయాలనిపించేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండిలో ఉన్న ఎయిర్ మొత్తం పోయి ఉండలు అవి పోయి ఇలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా వేస్తే తోకలు కొమ్ములు అవి వస్తూ ఉంటాయి, రౌండ్గా రావు. ఇలాగ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోండి, మీకు రౌండ్గా గోల్ గోల్ బజ్జీలు వచ్చేస్తాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పు. చెప్తా. ఏంటో చూసారా, గుండ్రంగా బుల్లిబుల్లి కాదు, పెద్ద బజ్జీలే, బోండాలు అనమాట. అపర్ణ చాలా బాగా చేస్తుంది. అసలు ఈరోజు బోండాలు ఎందుకు చేసామంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒక మెయిన్ కారణం వచ్చేసరికి, ఒకసారి మేము వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు షార్ట్ వీడియో అందరూ ఏంటి ఇంట్లో చేసినవైనా ఎక్కడైనా కొని తెచ్చారా, ఎక్కడైనా కొని తెచ్చారా, బయట టిఫిన్ సెంటర్లో ఉన్న ఇదే సరిపోయింది. సో అందరూ కాదు అపర్ణ చేసింది అని చెప్తే, కాదు వీడియో పెట్టండి అంటే, సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు వీడియో చేసిందనమాట. వీడియో తీసేసాం. సో ఇప్పుడు నేను మీకంటే ముందు టేస్ట్ చేయబోతున్నా. చూడండి ఎంత బాగున్నాయో, చూసింటే తినేయాలనిపించేస్తాను. అందులో నీ చట్నీ. సరే నేను తింటూ ఉంటాను, ఈలోపు ఇది ఎలా చేసింది ఏంటి అనేది ప్రిపరేషన్ మీరు చూసేయండి. లెట్స్ గో. ముందుగా 2 కప్పుల మైదా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా సోడా అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మజ్జిగ తీసుకుంటున్నాను. ఇది చేసిన మజ్జిగ అనమాట. చేసిన మజ్జిగ అంటే వెన్న నుంచి తీసిన మజ్జిగ ఇది. మీకు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, కానీ కొద్దిగా పుల్లగా ఉన్నది మాత్రమే వేసుకోండి. అప్పుడే బజ్జీలు చాలా బాగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చూసారుగా ఇలాగా మరీ గట్టిగాను కాకుండా అలానే మరీ పలచగాను కాకుండా ఇలా కలుపుకోండి. అంటే మనకు బజ్జీలు వేయడానికి ఇలా సులువుగా ఉండేలాగా ఇలా అలా కలుపుకోండి. దీన్ని ఇప్పుడు బాగా ఇలా మద్దించాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండిలో ఉన్న ఎయిర్ మొత్తం పోయి ఉండలు అవి పోయి ఇలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని కనీసం 1-2 గంటలైనా నాననివ్వండి. మీరు ఒకవేళ రాత్రి టిఫిన్కి వేసుకుందాం అనుకుంటే ఈవినింగే కలిపేసుకోండి. ఇది ఎంత నానితే అంత బాగుంటుందన్నమాట. తక్కువ 2 గంటలు, అది ఎంత నానితే అంత బాగా వస్తాయి అన్నమాట. బజ్జీలు సాఫ్ట్గా బాగా వస్తాయి. పిండి నానిపోయింది. నేను ఇది దగ్గర 3 గంటలు నానబెట్టాను. చూసారు ఎంత చక్కగా నానిందో. ఇది ఇలా పైన బుడగలు కూడా వస్తున్నాయి, అంటే బాగా నానినట్టు లెక్క. ఇప్పుడు దీంట్లో వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. చాలామంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తారు,
కానీ నేను గుళ్ళు ఒకటే వేస్తాను. బజ్జీల్లో గుళ్ళు ఏంటో అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ నూనె పెట్టేశాను, అది కాగిపోయింది. ఇప్పుడు దాంట్లో బజ్జీలు వేసేసుకోవడమే. ఇలా పిండిని తీసుకోండి చేతితోటి. చాలామంది బజ్జీలు ఇలా వేస్తారు, ఇలా కాకుండా ఇలా వేయండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే రౌండ్గా వస్తాయి. ఇలా వేస్తే తోకలు కొమ్ములు అవి వస్తూ ఉంటాయి, రౌండ్గా రావు. ఇలా వేయండి. ఇలా పట్టుకుని ఇలా వేస్తే రౌండ్గా వస్తాయి అన్నమాట. గుళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకండి, జస్ట్ అలా పంటికి తగిలితే బాగుంటాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు తిరగేసుకుందాం. ఇది చూసారా, తేలిగ్గా ఉండి ఇంకోవైపు తిరగట్లేదు. అది మళ్ళీ తిరగబడిపోతుంది. అందుకని ఇలా అనుకుంటూ ఉండండి. ఇలా లేదా ఒక నిమిషం ఇలా పట్టుకోండి, అప్పుడు ఆగుతుంది. మరీ ఇలా తెల్లగా ఉండగానే తీసుకోకండి, కొంచెం రెడ్గా వచ్చేదాకా వేయించుకోండి, అప్పుడే బాగుంటాయి. చల్లారినా కూడా క్రిస్పీగా ఉంటాయి. కొంతమంది అంత కలర్ వద్దు అని చెప్పి ఇలా ఈ కలర్లో ఉండగానే తీసేసుకుంటారు. ఇన్స్టాలో ఒక షార్ట్ వీడియో పెట్టాం బజ్జీలు వేసి, అవి అందరికీ చాలా నచ్చేసింది అనమాట. అందుకని అప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు, అంత గుండ్రంగా ఎలా వచ్చాయి, అంత కలర్గా ఎలా వచ్చాయి అని. అందుకనే నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. మీరే చేశారా? హోటల్ నుంచి తెచ్చారా అని అడిగారు చాలా మంది. లేదండి, ఇలాగ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోండి, మీకు రౌండ్గా గోల్ బజ్జీలు వచ్చేస్తాయి. ఓకే, ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ప్లేట్లో టిష్యూ వేసుకుని దాంట్లో వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ బోండాల్లోకి పల్లి చట్నీ అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఆ చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందు స్టవ్ మీద బాండీ పెట్టాలి, దాంట్లో వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. నూనె వేసి వేయించుకోవచ్చు, డ్రైగా కూడా వేయించుకోవచ్చు. నేను ఇలా డ్రైగా వేయించుకుంటా. చూసారుగా ఎలా ఎర్రగా వేగిపోయో. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కొంతమంది పొట్టు తీసేసి కూడా చేసుకుంటారు పచ్చడి, నేను ఇలాగే చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకుందాం. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా విరిచి వేయండి, లేకపోతే పేలుతాయి. మిర్చి కొంతమంది వేయిస్తారు, కొంతమంది వేయించరు. నేను ఇలా వేయించే వేసుకుంటా, ఎందుకంటే పచ్చివాసన ఉండకుండా ఉంటాయి. ఓకే, వేగిపోయాయి కదా, దీన్ని తీసేసుకుందాం మిక్సీ జార్లోకి. దీంట్లోనే సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ఈ లోపు మనం పచ్చట్లోకి పోపు రెడీ చేసేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇవి ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. దీని పోపు వేసుకుంటే కమ్మనైన పల్లి పచ్చడి రెడీ. చెప్పు.
ఏ క్లాస్ నెంబర్ 1. చాలా 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 బాగున్నాయి. మెత్తగా ఉన్నాయా? మెత్తగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. ఆ చట్నీ చాలా చాలా బాగుంది. గుళ్ళు కొబ్బరి కదా, పర్ఫెక్ట్ కాంబినేషన్. నువ్వు కనపడవా? ఇలా రా. చెప్పే. టిఫిన్ అదిరిపోయింది, మస్తు ఉందన్నమాట. సో మీరు ఖచ్చితంగా మమ్మల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటివే కాదు, ఇంకా రోజు చేసుకునే వాటితో పాటు స్పెషల్ డిషెస్ కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇంకా చాలా చాలా పెట్టి ప్రయత్నంలో ఉన్నాం. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టంగమని కొట్టండి. వీడియో పెట్టిన వెంటనే మిమ్మల్ని కూడా టంగమని కొడుతుంది అనమాట ఫోన్లో. ఓకే, ఇక అపర్ణగా చెప్పలేము. దిస్ ఈజ్ అపర్ణ. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.